ఇన్ని పళ్ళు పూజలో పెట్టేస్తాం, తర్వాత ఏం చేద్దాం? అందరి ప్రశ్న ఇదే కదా. ఎక్కడ మనం అని వేస్ట్ అయిపోకుండా సింపుల్గా ఇంట్లోనే ఎలా స్టోర్ చేసుకోవాలో, కొన్నిటిని ఎలా యూజ్ చేస్తూ సింపుల్ రెసిపీస్ చేశాను. కొబ్బరిని తీసుకొని జ్యూసీగా లడ్డు చేశాను, పాకం అవసరం లేకుండా. వీడియో కింద లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంట్లో నచ్చిన ఫ్రూట్ తోనే ముందు స్టార్ట్ చేద్దాం. వాటర్ మిలన్ ఇలా కట్ చేయగానే అయిపోతుందండి. ఆ ఫ్రూట్ ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. దాని పళ్ళని ఇలా స్మాష్ చేస్తే మంచిగా జ్యూస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసిన జ్యూస్ లో 1 స్పూన్ షుగర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఎంజాయ్ చేసామండి. నిమ్మ బండిని పైన చక్రంలా కట్ చేసుకొని 3 గంటలు పెట్టుకొని చాక్లో రివర్స్ చేసుకొని కొట్టామంటే ఈజీగా వచ్చేస్తాయి దానిమ్మ పిక్కలని. దానిమ్మ గింజలన్నింటినీ ఎయిర్ కంటైనర్ బాక్స్ లో వేసుకొని స్టోర్ చేసుకుంటే పిల్లల బ్రేక్ బాక్స్ లో పెట్టడానికి ఈజీ అవుతుంది. నిమ్మకాయల్ని బయట కాకుండా ఎయిర్ కంటైనర్ బాక్స్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 4 days వరకు ఫ్రెష్ గా ఉంటాయి. ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ పాలు మరిగించుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ కి సరిపడి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ లో చల్లని పాలు వేసుకొని కలుపుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే కస్టర్డ్ మిల్క్ రెడీ అవుతుంది. బౌల్ పెట్టుకొని రెడీ చేసుకున్న ఫ్రూట్స్ మీద కస్టర్డ్ వేసుకొని చల్లగా సర్వ్ చేసేసుకోవడమే. మరి ఐడియా ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.